ఇక్కడ బైబిల్ అనగానే బైబిల్ అనేది మానవ జీవితాలను దేవుని వైపు మళ్లించేటువంటి దేవుని మాటలతో కూడుకున్న, ఇది మనుషులకు మేలే చేస్తుంది తప్ప కీడు చేయదు. ఇలా కీడు చేసే వారి నుంచి కూడా దేవుడు ఏమంటే మార్చగలిగేటువంటి శక్తివంతమైన మాటలు బైబిల్ ఉన్నాయి. అది బైబిల్ ప్రత్యేకత. బైబిల్ తెలుసుకున్న వారు, బైబిల్ పాటించే వారి లోకంలో ప్రత్యేకంగా కనబడతారు. అలానే క్రైస్తవులో ఉన్నాడు దేవుడు. కనుక మనందరం కూడా ఎవరు అంటే క్రైస్తవులు చెప్పుకోవటానికి మనం సిగ్గుపడవలసిన అవసరత లేదండి. ఎందుకంటే మన జీవితం ఏంటో మనకు తెలియదా? పూర్వం మన జీవితం మనకు తెలుసు కదా. అలాంటి జీవితంలో నుండి ఈరోజు మనం మారాం అంటే నిన్ను మార్చింది నువ్వు మారింది కాదు. బైబిల్ దేవుడు మాటలే కదా, క్రీస్తు మాటలే కదా మనల్ని మార్చాయి. కనుక బైబిల్ నేర్చుకోవటానికి, దేవుడి మాటలు వినటానికి మనం వెనకాడవలసిన అవసరం లేదండి.